బైబిల్లో కీర్తనలు 25వ అధ్యాయం 8వ వచనంలో భక్తుడు రాస్తూ, యెహోవా ఉత్తముడును యథార్థవంతుడై ఉన్నాడు, కావున తన మార్గములను గుర్చి ఆయన పాపులకు ఉపదేశించును అని అంటున్నాడు. ఈరోజు అవిధేయతతో, అంధత్వంతో దేవుని విడిచి పాపంలో పడి పైకి రాలేక సతమతం అవుతున్నారా? అయితే వినండి, ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మరి ఈ రోజును దేవుని వాక్యదానంతో ప్రారంభిద్దామా? మనలో చాలామంది దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మన పాపిష్టి జీవితాన్ని బట్టి ఆయన బహుభయంకరుడు అని అనుకుంటారు. అంతేమోనండి, మన దేవుడు పరిశుద్ధమైన వాడు, అలాగే అత్యంత ప్రేమ గలవాడు. ఇదే విషయాన్ని స్వయాన ప్రభువే మత్తయి సువార్త 9వ అధ్యాయం 13వ వచనంలో పరిసయ్యులతో చెప్తూ, నేను పాపులను పిలువవచ్చుతాను కానీ నీతిమంతులను పిలువ రాలేదు, కనుక కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరను అను వాక్యభావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకోండి అంటాడు. అవును, అందుకే లూకా 15వ అధ్యాయంలో ఆయన తప్పిపోయిన గొర్రెను గురించి ఉపమానం చెప్పాడు. తెలుసా, ఆ ఒక్క గొర్రె కోసం ఆయన 99 గొర్రెలను విడిచి వచ్చాడు. నిజానికి ఆ తప్పిపోయిన గొర్రెలము మనమే. మనం ఆయనను వెతకి వెళ్ళలేము కాబట్టి ఆయనే సమస్తం విడిచి మన కోసం వచ్చాడు. మరి అంత ప్రేమగల దేవుడు చేతులు చాపి మీకోసం ఎదురు చూస్తూ ఉంటే మీరింకా సాతాను చెప్పే మోసపు మాటలు నమ్ముతూ ఆయన క్షమించడని, మీకు వేరే అవకాశం లేదని దూరాన్నే నిలిచారా? వినండి, ప్రభు క్షమించలేని పాపి లేనేలేడు. మీకు ఊపిరి ఉంది అంటే, మీ గుండె ఇంకా కొట్టుకుంటుంది అంటే అది దేవుడు మీకు ఇచ్చిన అవకాశమే. మరి ఇంకెందుకని ఆ ప్రేమమైన చెంతకు ఇప్పుడే రాకూడదు? అట్టి గొప్ప ధన్యత దేవుడు మనందరికీ దయచేయనుగాక. నిత్యం గనక మహిమ ప్రభావములు యేసుక్రీస్తు నామానికే కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా.